హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి వివో Y19 మొబైల్ ఒకటి అన్లాక్ చేస్తూ మొబైల్ డెడ్ అయిందంట. ఆ మొబైల్ మన దగ్గరికి రావడం జరిగింది. ఆ మొబైల్ని ఎలా రికవరీ చేయాలి ఏంటి అనేది మన స్టూడెంట్స్ చూస్తుండగానే వాళ్ళ ముందు లైవ్లో చేసి చూపిస్తూ ఆ మొబైల్ అయితే రికవరీ చేయడం జరిగింది. ఎలా చేశాను, ఏంది ప్రాబ్లం ఏమైందని చెప్పి స్టెప్ బై స్టెప్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మిగతా టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుద్దని ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ముందుగా మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసి చూశాను, ఏమీ రెస్పాన్స్ ఏం లేదు. తర్వాత మొబైల్ పవర్ ఆన్ చేసి చూపించాను, ఏమి రెస్పాన్స్ ఏం లేదు. 6-in-1 USB ఛార్జర్ మీద మాత్రం 0.09 మిల్లీ యాంపేర్ అయితే కరెంట్ కన్జ్యూమ్ చేస్తుంది. అంతకుమించి ఏమి చలనం లేదు. మొబైల్ పవర్ ఆన్ చేసినా అవ్వట్లేదు. కంప్యూటర్ కనెక్ట్ చేస్తే మాత్రం పోర్ట్ అయితే తీసుకుంటుంది, ఆటో MTK పోర్ట్ అయితే తీసుకుంటుంది. Y19 మొబైల్ ఇది. ఈ మొబైల్ని ఎలా రికవరీ చేశాను ఏంటి అనేది చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ మొబైల్ వేరే టెక్నీషియన్ దగ్గరికి పోయి వచ్చింది. అతను ఏం చేశాడంటే అన్లాక్ చేయడం కోసం టెస్ట్ పాయింట్కి షార్ట్ చేసి టెస్ట్ పాయింట్ టు గ్రౌండ్ షార్ట్ చేసి ట్రై చేశాడు. ఆ స్క్రాచ్ చేయడంలో కొంచెం తేడా జరిగింది. ఆ తేడా జరిగేసరికి దానికి యూవీ మాస్క్ వేసి మళ్ళీ కవర్ చేయడం జరిగింది. మనం ఆ యూవీ మాస్క్ని క్లియర్గా రిమూవ్ చేయడం జరిగింది. చూడండి, రిమూవ్ చేస్తున్నాను. ఎందుకు రిమూవ్ చేస్తున్నానంటే ఆ కింద అతను ఏం వర్క్ చేశాడు అనేది మనకు తెలియాలి ప్రాపర్గా. అది కానీ తెలిస్తేనే మనం ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోగలము. అందుకని అది రిమూవ్ చేసి తర్వాత టెస్ట్ పాయింట్ కూడా ఏమన్నా ట్విజర్ పెట్టి గ్రౌండ్ కనెక్ట్ చేస్తారు ఎక్కువ శాతము. అట్లా చేసినప్పుడు ఆ టెస్ట్ పాయింట్ ఏమైనా డ్యామేజ్ అయిందా, ప్రింట్ ఏమైనా కింద ఏమైనా లేచిపోయిందా అనే డౌట్ వచ్చింది. అందుకే ఏం చేస్తున్నానంటే ముందు క్లియర్గా కింద అయితే నేను ఈ యూవీ మాస్క్ అయితే తీసేసి బ్లాక్ పేస్ట్ కూడా రిమూవ్ చేసి ఒకసారి చూడాలనుకుంటున్నాను. అందుకే చేస్తున్నాను. చూడండి ఒకసారి. షీల్డ్ అయితే జాగ్రత్తగా రిమూవ్ చేసుకున్నాను. చూడండి, ఈ షీల్డ్ రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లాగా తీసేసి కింద గ్రౌండ్ కనెక్టివిటీ అనేది ఎక్కువ శాతం గ్రౌండ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఫ్రెండ్స్, ఏ మొబైల్ అయినా కానీ మామూలుగా సాఫ్ట్వేర్ పరంగా డెడ్ అయితే 100% దాన్ని రికవర్ చేయొచ్చు, నో టెన్షన్. కాకపోతే ప్రాపర్ వే మనకు తెలియాలి. అది హార్డ్వేర్ పరంగా డెడ్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో డెడ్ అయింది కాబట్టి, అయితే సాఫ్ట్వేర్ చేసి డెడ్ కాలేదు. ఇది అసలు సాఫ్ట్వేర్ అనేది రన్ అవ్వలేదు. రన్ అవ్వకముందే డెడ్ అయిందని చెప్పి మన దగ్గరికి పంపించిన టెక్నీషియన్ అయితే చెప్పడం జరిగింది. దాన్నే క్లియర్గా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ CPUకి EMMCకి మధ్యలో టెస్ట్ పాయింట్ అయితే ఉంటుంది. దీనికి ఆ టెస్ట్ పాయింట్ అనేది బ్లాక్ పేస్టర్తో కవర్ అయిపోయింది. ఆ బ్లాక్ పేస్ట్ నేను క్లీన్ చేయదలుచుకున్నాను. చూడండి, క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఆ కింద టెస్ట్ పాయింట్కి అతను యూవీ మాస్క్ వేసాడు కదా, కింద టెస్ట్ పాయింట్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదని చూడడానికి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడ ఏమీ జరగలేదు డ్యామేజ్ అని తెలుసుకున్న తర్వాత నేను ఫర్దర్ స్టెప్ అయితే తీసుకున్నాను. ముందైతే క్లారిటీ కోసం నీట్గా తీసుకోవడం జరిగింది. ఇదంతా ఈ 22nd బ్యాచ్లో స్టూడెంట్స్ చూస్తుండగానే వారి ముందే చేయడం జరిగింది. లైవ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. చూడండి, నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకేమీ డ్యామేజ్ అయితే ఏమి అనిపించలేదు. టెస్ట్ పాయింట్ డ్యామేజ్ వల్ల మొబైల్ అయితే ఆగిపోలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమనిపించిందంటే టెస్ట్ పాయింట్ పక్కనే ఒక రెజిస్టర్ అయితే ఉంది. ఆ రెజిస్టరు ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఇది ప్రాబ్లం అయితే రావడం జరిగింది. చూడండి, క్లీన్ చేసి చూపిస్తున్నాను.
ముందుగా ఆ రిజిస్టర్‌ని మేము అబ్జర్వ్ చేయలేదు. ఇది అన్లాక్ చేసి ఎఫ్ఆర్‌పి అన్లాక్ చేస్తే మా డెడ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. మేము దానికోసమని మామూలుగా జనరల్‌గా ఎఫ్ఆర్‌పి డెడ్ అయిందంటే ప్రీలోడర్ ఫైలు కరప్ట్ అయిపోయి ఉంటది. లేదంటే డిలీట్ అయిపోయి ఉంటది. దానివల్ల మొబైల్ డెడ్ అయిపోయింది అనుకొని ఫ్లాష్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఫ్లాష్ చేద్దామని చెప్పి ఆ టెస్ట్ పాయింట్‌కు గ్రౌండ్ కనెక్టివిటీ చేసి జంపర్ ఇచ్చి ఫ్లాషింగ్ అయితే చేయడం జరిగింది. కానీ ఫ్లాషింగ్ అనేది రన్ అవ్వలేదు. ఫ్లాష్ అనేది రన్ అవ్వలేదు. ఎందుకు రన్ అవ్వలేదు అంటే దాని ప్రాబ్లమ్ వేరే ఉంది. అది కూడా మేము ఫైండ్ ఔట్ చేసాము. ఫ్లాష్ టూల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాష్ టూల్స్ అయితే ట్రై చేసాము. అవ్వలేదు. తర్వాత ఫ్లాష్ ఫైల్ కూడా చేంజ్ చేసి చూసాము. అవ్వలేదు. ఇక్కడ చూడండి ఆల్రెడీ టెస్ట్ పాయింట్‌కి జంపర్ ఇచ్చి ట్రై చేసాము. కాలేదు. ఇక్కడ ఉన్న ఈ రిజిస్టర్ కూడా జంపర్ కనెక్ట్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసి ఈ విధంగా కూడా ట్రై చేసి చూసాము. అయినా అవ్వలేదు. ఎందుకు ఇది అవ్వలేదంటే ఇది సాఫ్ట్‌వేరు రన్ అయ్యి మొబైల్ డెడ్ అయిపోయింది కాదు ఇది. సాఫ్ట్‌వేర్ రన్ కాకముందే ఈ అదర్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నీషియన్ ఏం చేశాడంటే ఈ రిజిస్టర్‌కి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా రిజిస్టరు. ఈ రిజిస్టర్‌ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ డ్యామేజ్ చేయడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. ఓకేనా. ఆ రిజిస్టర్ డ్యామేజ్ అయింది. ఆ రిజిస్టరు వాల్యూ ఎంతో చూద్దామని చెప్పి నేను బోర్నియో స్కీమాటిక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. స్కీమాటిక్స్‌లో ఈ వివో మోడల్‌కి Y19 మోడల్‌కి స్కీమాటిక్ అయితే లేదు. ఆ రిజిస్టర్ వాల్యూ చూడడానికి. దీంట్లో కేవలం బిట్ మ్యాప్ ఉంది. తర్వాత స్మార్ట్ బోర్డ్ అయితే ఒకటి ఉంది. ఆ రెండింటిని ఆధారంగా ఇక్కడ చూడండి. ఇక్కడ బిట్ మ్యాప్ ఉంది. బిట్ మ్యాప్ తర్వాత స్మార్ట్ బోర్డ్ ఉంది కదా. ఈ స్మార్ట్ బోర్డ్ ఉంది. ఈ రెండు ఉన్నాయి. స్మార్ట్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. స్మార్ట్ బోర్డ్ ఓపెన్ చేసి ఆ రిజిస్టరు లైన్స్ ఆ రిజిస్టర్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళినాయో చూడడానికి ట్రై చేశాను. చూడండి ఒకసారి. జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి ఆ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే ఇదిగోండి ఇది ఈ రిజిస్టర్ డ్యామేజ్ అయింది. ఒక పక్క ఏమో సిపియూకి వెళ్ళి ఉంది. చూడండి కనిపిస్తుందా మీకు? ఒక సైడ్ ఏమో సిపియూ కనెక్ట్ అయి ఉంది. ఇంకో సైడ్ ఏమో మనకి ఇక్కడ చూడండి ఈఎంఎంసీకి లేదంటే యూఎఫ్ఎస్కి కనెక్ట్ అయి ఉంది చూడండి. సో ఒక పక్క ఏమో సిపియూ కనెక్ట్ అయి ఉంది. ఇంకొక పక్క ఏమో ఈఎంఎంసీ లేదంటే యూఎఫ్ఎస్కి కనెక్ట్ అయి ఉంది. సో ఈ రిజిస్టర్ అనేది వ్యాలిడ్ అనమాట. అంటే ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అనమాట రిజిస్టర్. ఆ రిజిస్టర్ మనకి అక్కడ పైన పెయింట్ అయితే లేచిపోయింది. ఓకేనా. రిజిస్టర్ పెయింట్ లేచిపోవడమే కాదు కానీ ఆ రిజిస్టర్ అనేది హై వాల్యూ అయితే అయ్యింది. అక్కడ మేము చెక్ చేసాము. హై వాల్యూ అయితే అయ్యింది. రిజిస్టరు నార్మల్గా అయితే ఓపెన్ అవుతుంది, లేదంటే హై వాల్యూ అవుతుంది. ఇది ఏం జరిగిందంటే రిజిస్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఇచ్చిన వాల్యూ కంటే ఆ రిజిస్టర్ ఉండాల్సిన వాల్యూ కంటే వాల్యూ అనేది హై అయిపోయింది. వాల్యూ హై అయిపోవడం వల్ల ఏం జరిగింది, ఆ రిజిస్టర్ ద్వారా ఏం ఫంక్షన్ అయితే జరుగుతుందో అది జరగడం ఆగిపోయింది. అది జరగడం ఆగిపోయేసరికి మొబైల్ అయితే డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. ఇది ప్రాబ్లం అనేది. ఓకేనా. రిజిస్టర్ అనేది సిరీస్లో ఉంది. ఒక పక్క సిపియూకి ఇంకో పక్క ఈఎంఎంసీకి లేదంటే యూఎఫ్ఎస్కి కనెక్ట్ అయి ఉంది. ఆ రిజిస్టర్ ద్వారా ఏమైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ ఫంక్షన్ అనేది ఆ రిజిస్టర్ అనేది హై వాల్యూ అవ్వడం వల్ల ఆ ఫంక్షన్ అనేది ఆగిపోయింది. ఆ ఫంక్షన్ జరగలేదంటే సిపియూకి ఈఎంఎంసీకి కనెక్టివిటీ అయితే జరగలేదు కాబట్టి మొబైల్ డెడ్ అయిపోయింది. ఇది ప్రాబ్లం. ఓకేనా. ప్రాబ్లం జరిగింది అక్కడ. అది ఒకసారి బిట్ మ్యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్మార్ట్ బోర్డ్లో చూపించాను, బిట్ మ్యాప్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక సైడు సిపియూ కనెక్ట్ అయి ఉందా, ఇంకో సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈఎంఎంసీకి కనెక్ట్ అయి ఉంది. ఓకేనా. ఇక్కడ ఈ కాంపోనెంట్ డీటెయిల్స్లో ఇచ్చాడు. ఎక్కడన్నా దాని వాల్యూ ఇచ్చి ఉండేమో చూస్తే ఇక్కడ కూడా ఇవ్వలేదు. దీని స్కీమాటిక్ లేదు. ఓకేనా. లేఅవుట్ కూడా లేదు. మరి దీన్ని వాల్యూ ఎలా చూడాలి అంటే వితౌట్ స్కీమాటిక్, వితౌట్ లేఅవుట్, స్కీమాటిక్ లేకుండానే ఎలా ఒక కాంపోనెంట్ని ఐడెంటిఫై చేసుకోవాలి అని ఈ క్లాస్ ఇప్పుడు ఈ ట్రబుల్ షూట్ చేసేటప్పుడే మా స్టూడెంట్స్కి అయితే చెప్పడం జరిగింది. అదైతే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆఫ్లైన్ ట్రైనింగ్లో వస్తే మీకు అయితే ఆ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా. స్కీమాటిక్ లేకపోయినప్పుడు కానీ ఏదైనా కాంపోనెంట్ బోర్డులో మిస్ అయితే ఆ బోర్డులో ఆ కాంపోనెంట్ వాల్యూ మనం ఎలా చూడాలి అనేది కూడా
నేను మా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదైతే నేను చెప్పదలుచుకోలేదు. ఓకేనా? రైట్. ఆఫ్లైన్ క్లాస్‌లో అయితే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి. టోటల్‌గా కాంపోనెంట్ వాల్యూ అనేది తెలుసుకోవచ్చు. కానీ అది అవసరం లేకుండానే మన దగ్గర వేరే బోర్డ్ అయితే మనకైతే ఉంది. మన దగ్గర ఉన్నింది. ఆ బోర్డ్‌లో ఆ రెసిస్టర్ వాల్యూ చెక్ చేస్తున్నాం చూడండి. ఒక సైడ్ ఏమో ఫస్ట్ 2 పక్కల జిఆర్ వాల్యూ ఎంతెంత వస్తుందో చూస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి గ్రౌండ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇటు సైడ్ వచ్చేసి 606 వచ్చింది. 606. ఇటు సైడ్ ఈఎంఎంసీ సైడ్ వచ్చేసి 494 వచ్చింది. ఓకేనా? ఈ 2 సైడ్లు కనెక్టివిటీ ట్రాక్ అయితే ఏం కట్ కాలేదు. ఆ రెజిస్టర్ దాకా సిపి నుంచి కానీ ఈఎంఎంసీ నుంచి కానీ ట్రాక్ అయితే ఏం కట్ కాలేదు. ట్రాక్ కట్ అయ్యి ఉంటే అక్కడ మనకు ఓఎల్ రావాలి. జిఆర్ వాల్యూ వస్తుంది కాబట్టి ట్రాక్ అయితే కట్ కాలేదు. ఇప్పుడు ఆ రెజిస్టర్ వాల్యూ అనేది ఎంత అయింది చూడండి. ఎంత చూపిస్తుందో చూడండి. ఇదిగోండి 79, 80 కిలో ఓమ్స్ చూపిస్తుంది. ఓకేనా? 80 కిలో ఓమ్స్ చూపిస్తుంది. ఇదిగోండి 69, 68 కిలో ఓమ్స్. ఓకే. దాని వాల్యూ అనేది 68 కిలో ఓమ్స్ అయితే అయింది. చూడండి 95 కిలో ఓమ్స్ చూపిస్తుంది. 96, 95 కిలో ఓమ్స్ చూపిస్తుంది. రివర్స్లో చెక్ చేస్తే చూడండి 68, 70 కిలో ఓమ్స్ అయితే ఇది చూపించడం జరిగింది. 2 సైడ్స్ కూడా ఇంచుమించు ఒకేలాగా చూపిస్తుంది. కానీ కొంత వాల్యూ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది. ప్రాపర్ వాల్యూ కరెక్ట్ వాల్యూ అయితే చూపించట్లేదు అది. ఇక్కడ చూడండి వేరే బోర్డు తీసుకున్నాను. సేమ్ బోర్డు అయితే ఒకటి ఉంది, పాత బోర్డు. ఆ బోర్డులో దాని వాల్యూ చూస్తే ఎంత ఉందో ఒకసారి చూడండి మీరే. ఇక్కడ చూడండి 27 ఓమ్స్ ఉంది. అక్కడేమో కిలో ఓమ్స్ ఉంది. 100 కిలో ఓమ్స్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడేమో 27 ఓమ్స్ ఖాళీ ఓమ్స్, కిలో ఓమ్స్ కాదు అది, ఖాళీ ఓమ్స్ అయితే చూపించడం జరిగింది. ఇదనమాట. యాక్చువల్లీ ఉండాల్సింది 27 ఓమ్స్ ఉండాలి. ఇక్కడ ఎంత అయింది అది 100 కిలో ఓమ్స్ అయితే అయింది. సో 27 ఓమ్స్ ఉండాల్సిన రెజిస్టర్ అనేది హై వాల్యూ అయింది. ఎందుకు హై వాల్యూ అయింది అంటే మన అదర్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో తను ఏం చేశాడంటే సాల్డర్ ఐరన్ పెట్టి దానికి జంపర్ వేయడం జరిగింది. ఓకేనా? సాల్డర్ ఐరన్ పెట్టి జంపర్ వేయడం జరిగింది కాబట్టి ఎక్కువ హీట్ తగిలింది రెజిస్టర్కి ఎక్కువ హీట్ తగిలినప్పుడు దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? చేంజ్ అయిపోతుంది. అది హై వాల్యూ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దాని వాల్యూ పెరిగింది కాబట్టి దాని ద్వారా ఏ ఫంక్షన్ అయితే జరగాలో ఆ ఫంక్షన్ జరగలేదు కాబట్టి అది మొబైల్ అనేది డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. ఇది జరిగింది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ కాంపోనెంట్ రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం చూడండి. ఇక్కడ అనవసరమైన దగ్గర మనం బ్లోయర్ అయితే వాడకూడదు. జస్ట్ ఒక కాంపోనెంట్ కాబట్టి మనం రిమూవ్ చేస్తుంది. జస్ట్ మన సాల్డర్ ఐరన్తోని ఆ కాంపోనెంట్ రిమూవ్ చేసి సేమ్ సాల్డర్ ఐరన్తోనే మళ్ళీ అది రీప్లేస్ చేస్తే మంచిది. ఎందుకంటే బ్లోయర్ వాడామంటే పక్కన సిపియు మీద కూడా హీట్ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లోయర్ అయితే నేను వాడట్లేదు. ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే వాడాలి. అనవసరమైన దగ్గర బ్లోయర్ అయితే వాడకూడదు. అంటే ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేది కూడా తెలియాలి. ఓకేనా? అదన్నట్టు. ఇప్పుడు ఆ కాంపోనెంట్ రిమూవ్ చేస్తున్నాను చూడండి. పాత అంటే డెడ్ అయిన బోర్డులో నుంచి ఆ రెజిస్టర్ అనేది రిమూవ్ చేశాను. తర్వాత సేమ్ బోర్డు స్క్రాప్ బోర్డు ఉందని చెప్పాను కదా, దాంట్లో నుంచి కూడా ఆ కాంపోనెంట్ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. చూడండి కాంపోనెంట్ జాగ్రత్తగా రిమూవ్ చేయాలి డ్యామేజ్ కాకుండా. చూడండి జాగ్రత్త రిమూవ్ చేశాను. ఆ రిమూవ్ చేసిన కాంపోనెంట్ అనేది మళ్ళీ డెడ్ అయిన మొబైల్లోకి రీప్లేస్ చేస్తున్నాను చూడండి.
ఓకే. చూడండి యువతల పక్క నేను సాల్డరింగ్ చేశాను. అవతల పక్క కూడా సాల్డరింగ్ అయితే చేయాలి. 2 పక్కల సాల్డరింగ్ చేసిన తర్వాత ఆ రెసిస్టర్‌కి 2 సైడ్ నుంచి మనకి జీఆర్ వాల్యూ వస్తుందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ రెసిస్టర్ అనేది అంతే వాల్యూ ఉందా, మళ్ళీ హై వాల్యూ ఏమైనా అయిందా మళ్ళీ చెక్ చేసుకోవాలి. అవన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ అయితే పవర్ ఆన్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లం అనేది చిన్నగానే అనిపిస్తుంది. కానీ ఆ డ్యామేజ్ అనేది ఎక్కడ జరిగిందో తెలియకపోతే అదే పెద్ద ప్రాబ్లమ్ అయ్యి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు సింపుల్గా ఈ రెసిస్టర్ అనేది చాలా చిన్న కాంపోనెంట్, కానీ అది చిన్న కాంపోనెంట్ మొబైల్ ఆన్ కాకుండా చేస్తుంది. చూడండి, తెలిసినాక ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా చిన్నదిగా అనిపిస్తుంది. తెలియక ముందు మాత్రం అదే పెద్ద ప్రాబ్లంగా మనకి తయారవుతుంది. ఇక్కడ చూడండి, యువతల పక్క జీఆర్ వాల్యూ చూస్తున్నాను, అవతల పక్క కూడా జీఆర్ వాల్యూ చూస్తున్నాను. ఓకే ఉందా లేదా అన్నట్టు. ఇక్కడ చూడండి, యువతల పక్క జీఆర్ ఎంత వస్తుంది చూడండి. ఇదిగోండి 483 వచ్చింది. యువతల పక్క చూడండి 505 వచ్చింది. ఓకేనా. జీఆర్ వాల్యూ ఓకే ఉంది. ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ పాత బోర్డులో చూపించినట్టు 27 ఓమ్సే ఉందా, లేదంటే హై వాల్యూ అయిందా, లో వాల్యూ అయిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 27 ఓమ్స్ ఉంది. సేమ్ ప్రోబ్స్ రివర్స్లో పెట్టి చెక్ చేసినా కానీ 27 ఓమ్సే మనకి రావాలి. చూడండి, 2 పక్కల 27 ఓమ్సే ఉంది. టోటల్గా కరెక్ట్గానే కాంపోనెంట్ కూర్చుంది. ఇప్పుడు మొబైల్ ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి ఒకసారి ఆన్ చేసే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఛార్జర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఓకే రైట్. చూడండి, ఛార్జింగ్ సింబల్ అయితే చూపించింది. మొబైల్ సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయితే అయింది. ఓకేనా. ఒకసారి పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చూడండి, వివో అని పడింది. మనకి సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ కానీ మనకు తెలియకపోతే చాలా అయోమయంలో పడిపోయి గందరగోళంగా ఉంటుంది. మనకి ప్రాబ్లం తెలిసినాక ఇంతేనా అనిపిస్తుంది, తెలియక ముందు మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది మనకి. అది ఆ విధంగా ఉండకూడదు. చూడండి, మొబైల్ ఆల్రెడీ ఎఫ్ఆర్పి లాక్ కోసం వచ్చింది. ఎఫ్ఆర్పి లాక్ బైపాస్ కూడా ట్రై చేశారు, కానీ అవ్వలేదు. తర్వాత అన్లాక్ టూల్లో ట్రై చేస్తే డెడ్ అయిపోయిందని చెప్పి మనకు అక్కడ పంపించడం జరిగింది. చూడండి, టోటల్గా సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే రికవర్ అవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత ఎఫ్ఆర్పి లాక్ రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.